హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను మీరు నేరుగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, శ్రీశైలిని పబ్లికేషన్స్ యాప్. సో ఈ యాప్లో మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులో ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో కలవు. సో టెస్ట్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీటితో పాటుగా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో అదేవిధంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి, ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు పరిశీలించవచ్చు. సో ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించి ఆ టెస్ట్ సిరీస్ను మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో 6 to 10th క్లాసెస్ వరకు కంప్లీట్గా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి లైన్ టు లైన్ క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించాము. ఇంటర్మీడియట్ను పరిశీలించినట్లయితే ఆ కాన్సెప్ట్ను గురించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నారో పరీక్షించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ను మీరు పర్చేస్ చేసి వీటి త్రూ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. రైట్. సో ఈ సెషన్లో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నవి, కొన్ని క్వశ్చన్స్ను మీకు పరిచయం చేయటము ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, శ్లేష్మాన్ని స్రవించేవి అనేది క్వశ్చన్. సో మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏ వచ్చేసి గాబ్లెట్ కణాలు, బి వచ్చేసి బ్రన్నర్ గ్రంథులు. సో శ్లేష్మాన్ని స్రవించేవి ఏంటి అంటే గాబ్లెట్ సెల్స్, అవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఓకే. నెక్స్ట్ బ్రన్నర్ గ్రంథులు, ఇవి కూడా శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఈ శ్లేష్మం దేనికోసం స్రవించబడుతుంది అని అంటే, మన ఆహార నాళంలో ముఖ్యంగా జీర్ణాశయంలో ఉత్పత్తి కాబడేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏదైతే ఉందో, HCl ఏదైతే ఉందో, ఈ HCl అనేది జఠర రసంలో ఉంటుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్, జఠర రసం. జఠర రసంలో అంటే జీర్ణాశయంలో ఉండేటువంటి ఆక్సింటిక్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆక్సింటిక్ సెల్స్ అనేవి HClను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ HCl అనేది ఉండడం ద్వారా గ్యాస్ట్రిక్ జ్యూస్ యొక్క pH అనేది 0.9 to 1.8గా ఉంటుంది. దీని యొక్క pH అంటే ఎక్కువగా ఎసిడిక్ నేచర్ను కలిగి ఉంటుంది. సో దీని ద్వారా ఆహార నాళానికి ప్రమాదం అనేది సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆహార నాళం పైన దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఈ ఆమ్లత్వం యొక్క ప్రభావం నుండి ఆహార నాళాన్ని రక్షించడం కోసము మనకు శ్లేష్మం అనేది స్రవించబడుతుంది. మ్యూకస్ అంటాం దీన్ని ఆంగ్ల పరిభాషలో. సో దీన్ని స్రవించేవి ఏంటి అంటే గాబ్లెట్ కణాలు, అదేవిధంగా బ్రన్నర్ గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ఈ గాబ్లెట్ కణాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో కనిపిస్తాయి. చిన్న ప్రేగు. సో ఆహార నాళం యొక్క అడ్డుకోతలో మనకు 4 స్తరాలు కనిపిస్తాయి. అందులో లోపలగా ఉండేటువంటి స్తరం ఏంటి అని అంటే శ్లేష్మస్తరం. సో చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో కనిపించేటువంటి గాబ్లెట్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఇవి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. మరి బ్రన్నర్ గ్రంథులు ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే ఈ బ్రన్నర్ గ్రంథులు అనేవి ఆంత్రమూలం యొక్క, డియోడినం అంటాం ఆంగ్ల పరిభాషలో, ఆంత్రమూలం యొక్క అధః శ్లేష్మస్తరంలో ఈ బ్రన్నర్ గ్రంథులు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, అధః శ్లేష్మస్తరము. సో ఈ విషయాలను చాలా పర్టిక్యులర్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్మీడియట్లో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్లో ఇంటర్మీడియట్ స్థాయిలో మీ జ్ఞానాన్ని పరీక్షిస్తాడు. సో కాబట్టి మనకు కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటే సరిపోతుంది. సో గాబ్లెట్ కణాలు చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో ఉంటాయి, బ్రన్నర్ గ్రంథుల ఆంత్రమూలం యొక్క అధః శ్లేష్మస్తరంలో ఉంటాయి. ఈ రెండు కలిసి ఆ శ్లేష్మాన్ని స్రవించడం జరుగుతుంది. శ్లేష్మం ఏం చేస్తుంది అంటే ఆహార నాళాన్ని ఆమ్లత్వం నుండి రక్షించడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ శ్లేష్మాన్ని స్రవించేవి A, Bలు కాబట్టి A, Bలు అంటే సరైనవి. ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. సో ఇది ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇది డైరెక్ట్ బిట్, నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్, మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించేటువంటి ప్రశ్న. లాలాజలం యొక్క pH 8.6 అంతా ఏ స్టేట్మెంట్. బి స్టేట్మెంట్ జఠర రసం యొక్క pH వచ్చేసి pH 0.9 to 1.8.
సక్కస్ ఎంటెరికస్ దీని యొక్క pH వచ్చేసి 7.5 to 8.0. సో ఇందులో ఏబీసీలు సరైనవి, ఏబీలు సరైనవి, సి సరికానిది, బీసీలు సరైనవి, ఏ సరికాదు, నెక్స్ట్ బీసీలు సరికానివి, ఏ సరైనది, అంతే. సో ఇక్కడ ఇది నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. దీని గురించి మనకు స్పష్టమైనటువంటి జ్ఞానం ఉండాలి. సో లాలాజలం దీని యొక్క pHను పరిశీలించినట్లయితే లాలాజలాన్ని సలైవరీ గ్లాండ్స్ స్రవిస్తాయి. మన బాడీలో 3 pairs సలైవరీ గ్లాండ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వాటి లొకేషన్ కూడా ఇంపార్టెంట్, వాటిపైన కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో లాలాజలం అనేది కొద్దిగా ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది, కొద్దిగా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. మరి ఇక్కడ 8.6 అన్నాడు. 8.6 అంటే 7 అబోవ్గా ఉంది pH, కాబట్టి అది కంప్లీట్గా బేస్ అయిపోతుంది. సో కాబట్టి ఇది రాంగ్గా ఉంది ఇక్కడ. సో లాలాజలం యొక్క pH అనేది 6.8గా ఉంటుంది. దీని యొక్క pH 6.8గా ఉంటుంది. మనకు 8.6 అన్నాడు. సో ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉంది. జఠర రసం గ్యాస్ట్రిక్ జ్యూస్, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ఎక్కువగా ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. సారీ, అది మనకు స్టమక్లో ఉంటుంది, జీర్ణాశయంలో ఉంటుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ దీన్ని స్రవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జఠర రసంలో HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏదైతే ఉందో దాన్ని జఠర గ్రంథులకు సంబంధించి యాక్సింటిక్ సెల్స్ దాన్ని స్రవించడం జరుగుతుంది. సో దీని యొక్క pH 0.9 to 1.8గా ఉంటుంది. సో బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ సక్కస్ ఎంటెరికస్, దీన్ని ఆంత్రరసం అంటాం, ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం. ఈ సక్కస్ ఎంటెరికస్ను ఆంత్రమూలం యొక్క అధః శ్లేష్మ స్తరానికి చెందినటువంటి బ్రన్నర్ గ్లాండ్స్, అదేవిధంగా చిన్న ప్రేగు యొక్క శ్లేష్మ స్తరానికి చెందినటువంటి లీబర్కున్ గుహికలు స్రవించడం జరుగుతుంది. సో వీటి యొక్క స్రావకాలే మనకు సక్కస్ ఎంటెరికస్ ఆంత్రరసం. ఆంత్రరసం యొక్క pH వచ్చేసి 7.5 to 8.0గా ఉంటుంది. సో సి స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్గా ఉంది. సో బీసీ స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉన్నవి, ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉంది. సో ఏబీసీలు సరైనవి రాంగ్, ఏబీలు సరైనవి అన్నాడు, ఏ రాంగ్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ బీసీలు సరికానివి అన్నాడు, బీసీలు సరైనవి, ఇది రాంగ్. సో రిమైనింగ్ సో బీసీలు సరైనవి, ఏ సరికాదు. సో ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో గ్యాస్ట్రిన్ను స్రవించే గ్రంథి అనేది క్వశ్చన్. సో ఇక్కడ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మనకు అవగాహన ఉండాలి, అంటే విషయాలపైన మనకు కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి. సో గ్యాస్ట్రిన్ను స్రవించే గ్రంథి ఏమిటి? ఇది జఠర గ్రంథులు, ఆర్తిక గ్రంథులు, పైలోరిక్ గ్లాండ్స్, ఫండిక్ గ్లాండ్స్. సో ఇది మనకిచ్చినటువంటి ఆప్షన్స్. మరి గ్యాస్ట్రిన్ దీన్ని మనం ఎక్కడ పరిశీలించవచ్చు అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ను పరిశీలించినట్లయితే జఠర గ్రంథులు, జఠర గ్రంథులు. సో జఠర గ్రంథులు అనేవి మనకు 3 రకాలుగా ఉంటుంది. కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి మనకు. జఠర గ్రంథులు అందులో నెంబర్ 1 కార్డియక్ గ్లాండ్స్, ఆర్తిక గ్రంథులు, ఆర్తిక గ్రంథులు. తర్వాత ఫైలోరిక్ గ్లాండ్స్, ఫైలోరిక్ గ్లాండ్స్. నెక్స్ట్ ఫండిక్ గ్లాండ్స్, ఫండిక్ గ్లాండ్స్ ఈ విధంగా ఉన్నవి. సో ఆర్తిక గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఇవి శ్లేష్మాన్ని స్రవించడం జరుగుతుంది. ఆర్తిక గ్రంథులు శ్లేష్మాన్ని స్రవిస్తాయి. నెక్స్ట్ ఫైలోరిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైలోరిక్ గ్లాండ్స్ గ్యాస్ట్రిన్ను స్రవించడం జరుగుతుంది. గ్యాస్ట్రిన్ను స్రవించేవి ఫైలోరిక్ గ్లాండ్స్. తర్వాత ఫండిక్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫండిక్ గ్లాండ్స్, ఈ ఫండిక్ గ్లాండ్స్లో శ్లేష్మ గ్రీవ కణాలు ఉంటాయి, శ్లేష్మ గ్రీవ కణాలు. నెక్స్ట్ చీఫ్ సెల్స్ ముఖ్య కణాలు, ముఖ్య కణాలు. తర్వాత యాక్సెంటిక్ సెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. యాక్సెంటిక్ సెల్స్. శ్లేష్మ గ్రీవ కణాలు వచ్చేసి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. ముఖ్య కణాలు చీఫ్ సెల్స్ వచ్చేసి పెప్సినోజన్, ప్రోరెనిన్ అనేటువంటి ఎంజైమ్స్ను స్రవించడం జరుగుతుంది. యాక్సెంటిక్ సెల్స్ వచ్చేసి HCl అదేవిధంగా కాసిల్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ను స్రవించడం జరుగుతుంది. అది సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, గ్యాస్ట్రిన్ను స్రవించే గ్రంథి అన్నాడు. సో గ్యాస్ట్రిన్ను స్రవించేటువంటి గ్రంథి ఏంటి అంటే ఫైలోరిక్ గ్రంథి. సో ఆప్షన్ 3 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది.